మనిషికి జ్ఞానం రావాలంటే అక్షరం ఉండాలి. అక్షరం ఉండాలంటే మనం బడికోవాలంటే పంతులు ఉండాలి బడిలో. ఆ పంతులు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, కళాకారుడు కానీ తయారవుతాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు కూడా బడిపోతున్నారు. బడిలో పాఠాలు ఏ విధంగా నేర్పుతున్నారు అనే దానిపైన మా భిక్షపతన్న, ఏకే భిక్షపతన్న రాసినటువంటి పాట ఇప్పుడు నేను వినిపిస్తాను. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పిన గురువులే మనకు దేవుళ్ళ సమము. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పిన గురువులే మనకు దేవుళ్ళ సమము. మన కోసం మన చదువుల కోసం, మన కోసం మన చదువుల కోసం అల్లరి చేసిన భరించి నేర్పి విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పే గురువుల మనకు దేవుళ్ళ సమము. అనరాకుంటే నోటిల నాలుకయ గురువు, అక్షరమంటూ తెలియని మనకు ఆలోచనైనడు గురువు. అనరాకుంటే నోటిల నాలుకయ గురువు, అక్షరమంటూ తెలియని మనకు ఆలోచనైనడు గురువు. కమ్మని కథలతో కడుపులు నింపి చిరునవ్వైనడు గురువు, కమ్మని కథలతో కడుపులు నింపి చిరునవ్వైనడు గురువు. వందరాలకు వజ్రములా మన వెలుతురు అయినడు గురువు. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పే గురువులు మనకు దేవుళ్ళ సమము. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పే గురువులు మనకు దేవుళ్ళ సమము. ఆటలు ఆడితే మన ఆటలలో స్నేహితుడైనడు గురువు, పాటలు పాడితే మన పాటలలో పల్లవి అయినడు గురువు. ఆటలు ఆడితే మన ఆటలకు స్నేహితుడైనడు గురువు, పాటలు పాడితే మన పాటలకు పల్లవి అయినడు గురువు. కమ్మని కథలతో కడుపులు నింపి చిరునవ్వైనడు గురువు, కమ్మని కథలతో కడుపులు నింపి చిరునవ్వైనడు గురువు. వందరాలకు వజ్రములా మన వెలుతురు అయినడు గురువు. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పే గురువులు మనకు దేవుళ్ళ సమము. విద్యాలయమే విద్యాలయమే ఒక దేవాలయము, విద్యను నేర్పే గురువులు మనకు దేవుళ్ళ సమము. సూపర్, చాలా బాగుంది.